నా పేరు నాగేంద్రబాబు అండి. రఘురాజుపల్లి మాది, మాచర్ల మండలం, పల్నాడు డిస్టిక్. మాది కంది చేను 3 ఎకరాలు ఉంది. అయితే దీనికి వచ్చేసరికి మందు కొట్టాలంటే కూలీలకు వచ్చేసరికి ఒక 500 అవుద్ది మొత్తం మీద. ట్యాంక్ ఎకరానికి వచ్చేసరికి 100 రూపాయలు అడుగుతారు. ఒక 300 కన్ఫామ్. ఇంకా కొంచెం ఇబ్బంది కాబట్టి నీళ్ళు కొంచెం వాటర్ దూరం ఉన్నాయి కాబట్టి 500 అడుగుతారు. అందుకని చెప్పేసి అయితే అయినాయి డబ్బులు అయినాయని మేము డ్రోన్ పెట్టి కొట్టేస్తున్నాం. డ్రోన్ చాలా బాగా కొడుతుంది. ఎక్కువ కష్టం లేకుండా సింపుల్గా అయిపోతుంది. బాగా వాడుకోవచ్చు, బాగా అందరూ కొట్టించుకోవచ్చు. సింపుల్గా ఉంది పని, వర్క్ కూడా బాగా సింపుల్గా ఉంటుంది. ఈ డ్రోన్ వచ్చేసరికి ఎకరానికి వచ్చేసరికి 500 తీసుకుంటారండి. మందు వచ్చేసరికి డోసు 6 ట్యాంకులు కొట్టే మందు ఒకే ట్యాంకులో కలిపి వస్తారు. 11 లీటర్లు పట్టింది డ్రోన్కి. ఒక్కో ఎకరానికి ఒక్కో ట్యాంకి కొడతారు. అది అందరూ బాగా యూజ్గా ఉంది, అందరూ కొట్టించుకోవచ్చు ఇబ్బంది లేకుండా. నువ్వు కూడా నిలబడి డ్రోన్తో కొట్టిస్తున్నారని రాదు. ఇదిగో ఇక్కడికి రానా వచ్చిందంట. మామూలు గాలి జాగ్రత్త అండి, రెక్కలేదు. దాని మీద చెప్పట్లేదులే. డ్రోన్ ఆపరేటింగ్ చేస్తుంటామండి. హైదరాబాద్లో ఉన్నాం. అగ్రికల్చరల్ పర్పస్ రైతులకి డ్రోన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి పైరు, చిన్న పైరు, పెద్ద పైరు అనేది లేకుండా అన్ని పైర్లలో స్ప్రేయింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే ఇంకా కెమికల్ పరంగా చూసుకుంటే కూడా 40%, యాక్చువల్ చిన్న పైరుకి 40%, కొంచెం పెద్దగా అయ్యాక 50-60% వరకు కెమికల్ అయితేనే సరిపోతుంది ఎకరానికి. రైతులకి కూడా కెమికల్ సేవ్ అవుతుంది. పైర్లు చాలా బాగుంటాయి. పైనుండి నీట్గా స్ప్రేయింగ్ అవుతుంది. ఎక్కువ వాటర్ పని ఉండదు. ఎకరానికి 10 లీటర్ల వాటర్ తోటి ఎకరం కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఈ స్ప్రేయింగ్లు 120 లీటర్లు అలా పడుతున్నారు. ఇప్పుడు 10 లీటర్స్ తోటే సరిపోతుంది. చాలా ఉపయోగకరంగానే ఉంది.